జగన్‌కి అయితే ఏ భయంలే. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకైతే కొంత భయం ఉంటది. మిగతా వాళ్ళందరికీ గూడా కార్యకర్తలకైతే ఒక టెన్షన్ ఉంటది. ఏంటంటే ఎవరి మీద ఏం చెప్తారో అన్నటువంటి పాయింట్. హ్మ్. బేసిక్‌గా జగన్ అయితే భయపడేదేమి ఉండదు అందులో. ఎందుకు అంటే అవును. తనకేంటో తెలుసు కాబట్టి. హ్మ్. వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఈ దఫా తమ పేరేమన్నా చెప్తారేమో అన్న భయం అయితే ఉంటది. ఇప్పుడు అవును. క్రిందటిసారి అరబిందో ఇష్యూ గదా అప్పుడు రైజ్ అయింది. ఇది కాకినాడ అవును. పోర్టుకి సంబంధించినటువంటి అంశంలో. సీపోర్ట్ వ్యవహారం. హ్మ్. కాకినాడ సీపోర్ట్. ఆ సీ పోర్ట్‌నేమో ఆల్రెడీ రావు వెనక్కి తీసేసుకున్నారు. అవును. దానికి బదులుగా సెజ్జు ఆధిపత్యం అరబిందోకి ఇచ్చేశారు. అది వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ కుదిరిపోయింది. ఆయన ఆ కేసు పెట్టిన పర్పస్ నెరవేరిపోయింది. దాంట్లో పోర్ట్లో వాటా కావాలనుకున్న అరబిందోకి అవ్వలేదు. అదే సందర్భంలో ఇచ్చిన డబ్బులకి గాను సెటిల్మెంట్ కిందన ఇది సెజ్జు తీసేసుకున్నారు. హ్మ్. ఎనఫ్ అయిపోయింది అక్కడితో. ఇక ఆ కేసు క్లోజ్ అయిపోయింది. ఆ విచారణ ముందు హడావిడి ఎంత పెద్దది జరిగింది. ఇంకే ఉంది అరెస్ట్ చేసేస్తారు వాళ్ళని వీళ్ళనని ఏమన్నా జరిగినాయా? ఇవన్నీ ఏంటంటే పేపర్లు టీవీలలో నేరేటివ్ క్రియేషన్ కోసం పనికొస్తాయి. ఎవరైతే వైసీపీని నరికేయాలా, చంపేయాలా, దాన్ని నాశనం చేసేయాలి, అణిచేయాలి అని కోరుకునేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ యొక్క మానసిక సంతృప్తిని కలిగించేందుకోసం జరిగే